హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్కో కవర్ పెట్టామనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నోరూరించే నిమ్మకాయల చట్నీ చేద్దామని నిమ్మకాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇవిగోండి. అదే ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు మనకు జ్వరం వచ్చే చింతపండు జీలకర్ర వేసి దంచి తినబెడతారు కదా, నాలుక చేదుగా ఉంటే. అందుకనేసి అట్నే ఒక నిమ్మకాయ దబ్బేసి అన్నం వేడి వేడి అన్నంలో వేసి కలిపి పెడతారు కదా, అదే ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ నీళ్ళల్లో వేసి మంచిగా క్లీన్ చేసి ఒక పొడి బట్ట తీసుకొని తుడిచి ఆరబెట్టి నిమ్మకాయలు పొడవుగా కోసేసి ఊరబెట్టేద్దాం. చాలా కమ్మటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం, చూసేయండి ఫ్రెండ్స్. ఇవిగోండి నిమ్మకాయలన్నీ చూడండి, అన్నీ ఒకే సైజు ఫుల్ ఎల్లో కలర్ వచ్చినాయి తీసుకొచ్చారు మా వారైతే. కొంచెం గట్టిగా ఉండేటివే తీసుకోవాలి మనము చట్నీకి అయితే. మరి మెత్తగా ఇట్లా ఒత్తితే లోపలికి పోతుంది, చెయ్యి అలాంటివి తీసుకోకూడదు. ఇవన్నీ క్లీన్ చేసి పొడి బట్టతో తుడుచుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి కదా నిమ్మకాయలు, చూడనీకి నీళ్ళల్లో వేస్తుంటే సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి తుడిచేసి కట్ చేసుకుందాం. మంచిగా నిమ్మకాయలు ఆరాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నిమ్మకాయలకు చూడండి డస్ట్ ఎలా ఉన్నిందో, ఇలా క్లీన్ చేస్తేనే మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, 40 నిమ్మకాయలు ఇవైతే మేము తీసుకున్నది. నీట్గా క్లీన్ చేసాం. ఇప్పుడు పొడి బట్టతో తుడిసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి నిమ్మకాయలన్నీ క్లీన్ చేసి నీట్గా పొడి బట్టతో తుడుచుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కట్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాకి వేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బా అయితే నేను నీట్గా క్లీన్ చేసి తడి ఏం లేకుండా ఆరబెట్టాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక కాయని 4 ముక్కలు చేశాను. ఇలా గింజలు కూడా తీసేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేశాను. చూడండి, కోస్తంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, గింజలన్నీ తీసేద్దాం. నీట్గా కట్ చేసుకుందాం. మనకి ఎట్టు కావాలంటే అలా కటింగ్ చేసుకోవచ్చు. పొడవుగా అయినా లేదంటే పొడవుగా కోసి 4 భాగాలు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవిగోండి ఇన్నోటైనాయి నిమ్మకాయ వప్పలైతే. ఈ వప్పలలోటి ఈ గింజలైతే ఇవిగోండి, గింజలన్నీ తీసాం కదా. ఇప్పుడు సాల్ట్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 కాయలు నిమ్మరసం పిండాను. ఇదిగోండి పిండినవి. ఇప్పుడు ఈ నిమ్మరసము అంతా ఈ వప్పలలో కలుపుకుందాం. ఉప్పు ఇదిగోండి ఫ్రెండ్స్, కల్లుప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడైతే ఈ గ్లాస్ తోటి పెద్ద గ్లాస్ నిండా పోసేస్తున్నాను. ఉప్పు కారం సమానంగా ఉంటేనే చట్నీ చెడిపోకుండా టేస్ట్గా బాగుండిద్ది. ఎందుకంటే నిమ్మకాయలు ముందే పులుపు కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ ఉప్పు వేసాను. గ్లాస్ వేసి ఇంకో కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసి అంతా కుదేసినాను. ఇప్పుడు నిమ్మరసం పోద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి నిమ్మరసం కూడా పోసేసాం కదా. ఇదిగోండి, అదిగోండి ఫ్రెండ్స్, మనమైతే నిమ్మరసం పోసాం, ఉప్పు వేసాం. ఇంకా మూత పెట్టేద్దాం. మీకు నిమ్మకాయ పచ్చడి వలన చాలా లాభం ఉండిద్ది. ఎందుకంటే హెల్తీగా ఉండగలుగుతారు. ఒక్క ముద్ద అన్నం పెట్టుకొని నిమ్మకాయ పచ్చడి తిన్నామనుకో సూపర్గా ఉండిద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మనం మర్చిపోయి బ్రష్ చేసుకోకుండా అన్నం తినేస్తాము, టిఫిన్ తింటాం, ఏమైనా జంక్ ఫుడ్ కూడా తింటారు చిన్నపిల్లలు. ఎప్పుడైనా మనము ఇలా నిమ్మకాయ పచ్చడి వేసి అన్నం పెట్టామనుకో, మన స్టమక్ లోపల చేదు అనేది ఉంటుంది. దానిని పెద్దలైతే పైత్యము అంటారు. ఆ పైత్యం పోవాలంటే నిమ్మకాయ పచ్చడి అలా వేసి పెడితే అది వాష్రూమ్లో వెళ్ళిపోతుంది చేదు మొత్తం. అది జ్వరం వచ్చి వామిటింగ్స్ అయినప్పుడు ఆ చేదు పడిద్ది. మనం నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నామనుకో, ఎప్పుడన్నా వారానికి 2 రోజులకి అలాగా ఆ చేదు అనేది వాష్రూమ్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి అయితే. ఇప్పుడు మనము ఒక 10 days కానీ 5 days కానీ ఇలా మూత పెట్టేసి అప్పుడప్పుడు కుదుపుకోవాలి.
ఒక వారం అయినాక ముక్క మెత్తబడిన తర్వాత కారము మసాలా వేసేసి పోపు పెట్టేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు దాకా మూత పెట్టేద్దాం. అప్పటి రోజులలో అయితే నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అందేసి పెడతారు ఫ్రెండ్స్. జ్వరాలు వస్తే చాలా మంచిగా కలిపేసి పెడితే అది నాలిక మీద చేదు అనేది పోతుంది. చాలా హెల్త్కి మంచిది. సి విటమిన్ ఉండిద్ది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి పసుపు కూడా వేసాము కొంచెము వేసి ఇప్పుడు కలబెట్టేసి ఇంకా మూత పెట్టేద్దాం. 4 రోజులు మగ్గిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి మనం పెట్టిన నిమ్మకాయ పచ్చడి అయితే ఇప్పుడు ఒక వారం అయింది కదా. మనమైతే ఉప్పు వేసాం, పసుపు వేసి ఊరబెట్టాం కదా. ఇప్పుడు కారము, కొంచెం జీలకర్ర, మెంతులు అన్ని ఇదిగోండి 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు కలిపి కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఆ నిమ్మకాయ చట్నీలో కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి నిమ్మకాయ చట్నీ అంతా మనము ఇలా ఒక డీస్లో వేసేసాం. అంటే ఈ డబ్బాలో కలుపుకోనికి కుదరదు కారం అందు, అందుకనేసి ఇలా ఒక డీస్లో వేసేసి మంచిగా కారము, జీలకర్ర, మెంతులు పౌడర్ అన్నీ కలుపుకుంటే ముక్కకు బాగా పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుదాం ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లాస్ తోటి కల్లుప్పు పోసాను. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి కారం వేస్తున్నాను. ఈ కారము గ్లాస్లో సగం వేస్తాను చూడండి. ఇదిగోండి కొద్దిగా తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలుపుదాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మెంతుల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి కలిపేస్తున్నాను. మా సైడ్ అయితే ఉప్పు, కారము అన్నీ మన మ్యాంగో చట్నీ ఎలా పెడతారో అలాగే ఒక్కసారి కలిపేస్తారు ఫ్రెండ్స్. విజయవాడ సైడ్ అయితే ఇలా కలిపేసి పెడతారు నిమ్మకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా కారం కలిపాం కదా, జీలకర్ర, మెంతుల పౌడరు ఇంతే ఫ్రెండ్స్. ఇంక మొత్తం డబ్బాకి ఎత్తేసి పెట్టుకోవడమే. మనం ఫస్ట్ ఏ డబ్బాలో అయితే ఉన్నదో అదే డబ్బాకి ఎత్తేయడమే. ఫ్రెండ్స్ ఇదిగోండి చట్నీ అంతా డబ్బాలోకి ఎత్తాం కదా. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సైడ్ గిన్నెలోకి తీసుకొని తిరగమాత పెట్టేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, సింపుల్ కొలతలతో ప్రకారం నిమ్మకాయ చట్నీ ఇది. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది, సూపర్గా కుదిరిద్ది మీకు గుడి. ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.